Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఒక డైరెక్టర్కి అవకాశం అన్నది పక్కాగా టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందా లేదంటే ఇతరత్ర వేరే కారణాలు కూడా దానికి ఉంటాయా? కారణాలు ఒక అవకాశం రావడం ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి. ఎలాంటివి? టాలెంట్ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూసేది. ఇతరత్ర కారణాలంటే పరిచయాలు, కన్విన్స్ చేయడం. ఇప్పుడు ఒక హీరోని కన్విన్స్ చేయగల శక్తి ఉండాలి, లేదా ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగల శక్తి ఉండాలి. లేదు ఇతనికి మనం డైరెక్షన్ ఇస్తే ఇతను ఏమాత్రం దీన్ని ఇబ్బంది పడకుండా బెటర్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. అవి మూడిట్లో రెండున్నా మూడున్నా జరుగుతాయి. మీకు అది ఆర్జీవి వచ్చే వరకు లేదా మీకు? అంటే ఆ నమ్మకం అంటే ఒక హీరోని ఒప్పించగలిగే నాకా? మీకు అదేమిటో నేను అప్పటి వరకు నేను డైరెక్షన్ చేద్దాము, ఇక నేను కో డైరెక్టర్గా పరిణితి చెంది ఇంకా డైరెక్షన్ చేయొచ్చు అనే ఆలోచన నాకు రాలేదు. రాలేదు. రాము అడిగిన తర్వాత రాము సినిమా చేస్తూ ఉండగా, క్షణక్షణం చేస్తూ ఉండగా రాము నన్ను ఏదికి అడిగాడంటే, రాము మీరు ప్రతి సినిమాకి నాతోనే ఉండండి నాయకులో, సినిమాకి 1,00,000, 2,00,000, 3,00,000 మీరు ఎంత అంటే అంత ఇప్పిస్తాను, మీ ఇష్టం వచ్చిన కార్డు వేసుకోండి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివా, లైన్ ప్రొడ్యూసరా, కో డైరెక్టరా, మీ ఇష్టం వచ్చిన కార్డు వేసుకోండి, నాతో ఉండండి, రెమ్యునరేషన్ మంచిగా ఇప్పిస్తాను అన్నాడు. అంటే అప్పుడు నేను రాముతో అన్నా, నేను డైరెక్షన్ చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన రాము, కాబట్టి నేను డైరెక్షన్ చేయాలి, నేను పర్మనెంట్గా నీతోనే ఉండిపోతే నాకు డైరెక్షన్ చేయకుండా ఉండిపోయాననే ఫీలింగ్ ఉండొద్దు, అందుకని నేను డైరెక్షన్ చేస్తాను అని అంటే, ఒకవేళ డైరెక్షన్ చేసి అదేదైనా తేడా పడితే అప్పుడు వస్తాను, బట్ డోంట్ ప్రే దట్ మై ఫస్ట్ ఫిలిం షుడ్ బి ఫెయిల్యూర్ అని అడిగాను. అప్పుడు దానిలోంచి వచ్చి వేరే ఎవరో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, మా వాళ్ళు బోళ్ళంతమంది శివ సినిమా రిలీజ్ అయ్యాక పెట్టెలు తీసుకుని వస్తున్నారు, నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. వెరీ గుడ్, నువ్వు ప్రొడ్యూస్ చేస్తే ఇంకా మంచిది కదా నాకు అని, అలా మనీకి బీజం పడింది. ఓకే. అంటే మిమ్మల్ని ఎంతగా నమ్మడానికి ఫస్ట్ సినిమా మీకు ఇవ్వడానికి కేవలం మీ రిలేషనే? అంతే. ఓకే. అండ్ ఇంకోటి, ఇండస్ట్రీలో కొంతమంది కోడైరెక్టర్స్ ఉంటారు, చాలా సీనియారిటీ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా డైరెక్షన్ చేయకుండానే ఉంటారు. అంటే వాళ్ళు ఏమంటారు, ఒక సెక్యూర్ జోన్కి అలవాటు పడి ఉంటారా, లేకపోతే వాళ్ళకు డైరెక్షన్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదా? అంటే ఏంటి మీ అబ్జర్వేషన్ ప్రకారం? దీంట్లో మీరు అన్న సెక్యూర్డ్ జోన్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఫస్ట్. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇదేంటంటే, ఇంతకుముందు మెచ్యూరిటీ ఎక్కువ ఉండి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కృష్ణ గారు పలానా అతనికి డైరెక్షన్ ఇస్తున్నాం అంటే, ఏం చేశాడు, పిసి రెడ్డి గారి దగ్గర చేశాడు, సిఎస్ రావు గారి దగ్గర 5 సినిమాలు చేశాడుగా, ఓకే చేసేద్దాం అనేవాళ్ళు. ఇప్పుడు అది మైనస్ క్వాలిఫికేషన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, మైనస్ క్వాలిఫికేషన్ అయిపోతుంది. వాడికి అసలు ఏమీ తెలియకుండా ఉంటే వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో అది తీయగలడు అనేది ఒక బలమైన. ఇంకోటి అంత విషయం ఉంటే అన్ని రోజులు ఎందుకు చేసుకుంటాడు అన్న థాట్ కూడా వస్తుంది. అదే, అన్ని సంవత్సరాలు ఎందుకు చేయాలి అని. ఓకే. అండ్ ఇంకోటి, ఆర్జీవి గారేమో కంప్లీట్ అప్డేటెడ్ వర్షన్ అనుకోవాలండి, మీరేమో ఒక విధంగా ఎంతకాలం కొంత పాతకాలం మనిషిలాగా అనుకోవచ్చా మిమ్మల్ని? కొంతవరకు ఎలా మీ ఇద్దరికి అంత ఎలా లేదు, మీరు మాట్లాడండి, కొంత ఎందుకు మీరు ఇబ్బంది లేకుండా మాట్లాడండి. అంత కంప్లీట్ ఆపోజిట్ అది ఒక విధంగా. ఎలా ట్యూన్ అయ్యారు మీరిద్దరు? ఈ విషయం చాలామంది నన్ను అడుగుతుంటారు. ఇప్పుడు రాము దగ్గర పనిచేసిన వాళ్ళందరూ రాములాగా యాక్ట్ చేస్తుంటారు, బిహేవ్ చేస్తూ ఉంటారు, రాములాగా ఉంటారు, మీరు ఎందుకు రాముకు భిన్నంగా ఉంటారు అని అడుగుతారు. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, అంటే ఇది సెన్స్ అదే, నా భాషలో చిన్న, వాళ్ళందరూ రాము వేసిన తాప మీద కూర్చున్నారమ్మా, నేను ఆల్రెడీ నా తాప మడత పెట్టి అక్కడ పెట్టి వచ్చాను అని చెప్పేవాడిని. అంటే ఏంటంటే, రాము పెరుగుతున్న క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి చూస్తూ రాములాగా ఉండాలనే ఒక ఆలోచన వాళ్ళకి. నాకేంటంటే, నాకు ఆల్రెడీ నేను అంటే పరిపక్వత చెందాను, పరిపూర్ణత వచ్చిందని కాదు, కానీ నాకంటూ కొన్ని పద్ధతులు, అంటే ఇప్పుడు నేను ఎంటర్టైనింగ్గా ఉండడాన్ని ఇష్టపడతా. సినిమా అంటే కామెడీ లేకుండా సినిమా నేను అసలు ఊహించలేనంటే సంభవ్ నాకు
క్షణక్షణం నాకు విపరీతంగా నచ్చే సినిమా. అంటే చాలామంది శివ నచ్చలేదు, క్షణక్షణం బాగా నచ్చిందంటే ఇబ్బంది పడతారు. బట్ నాకు శివ నచ్చింది, బట్ శివ కంటే క్షణక్షణం బెటర్ సినిమా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు తెలుసా సెకండ్ రిలీజ్లో అది 100 రోజులు ఆడింది. ఏదండి? క్షణక్షణం. ఎస్ తెలుసు. అంటే ఏంటి మరి రెండో రన్లో 100 రోజులు ఆడిందంటే ఇమాజినేషన్. అదే శివ ఇంపాక్ట్ దీని మీద పడింది. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందండి మీకు ఆర్జీ గారితో ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంటుంది మీకు? నేను నిన్న కూడా సర్కార్ 3 అమితాబ్ బచ్చన్ ఆర్తి అంటే నాకు రాముతో వెరీ గుడ్ ర్యాపో. నేను ఏదైనా తన మీద ఏదైనా జోక్ చెప్పాలంటే ఫస్ట్ రాముకే మెసేజ్ పెడతా, ఓకే ఫ్రీగా ఉంటే కాల్ చేయండి అని. ఓకే. అప్పుడు తను కాల్ చేస్తాను, ఏంటి నా మీదనా చెప్పండి ఏంటి అని. అప్పుడు చెప్తా ఇలా అనుకున్నాను. ఆయన లైఫ్ స్టైల్ ఏంటో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్కి మీరు మింగిల్ అవుతారా? ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్ అంటే ఒకటి ఉంది కదా, సరదా ఏమంటారు, ఆయన లైఫ్ స్టైల్లో నేను ఉండలేను, నాలా ఆయన ఉండలేడు, ఎవరు మరొకళ్ళు ఉండలేరు. అంటే ఆయన లైఫ్ స్టైల్లో అసలు మీరు ఎప్పుడన్నా అంటే ఒక ఎక్స్పీరియన్స్ చేయడానికైనా ఒకసారి వెళ్ళాలిగా పబ్లకు. ఆయన 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 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు నన్ను పిలుస్తూ ఉంటాడు, వెళ్తాను. ఆ పర్టికులర్ టైం వరకు మీరు ఆయనలో ఉంటా, ఆయన దాంట్లో కాంపౌండ్. ఆ తర్వాత మళ్ళీ మామూలు. ఓకే. శివ సినిమా 25 years అయినందుకు అందరికి చైన్లు రింగులు ఇచ్చారంట, మీకేమి ఇచ్చారు? శివ సినిమా 25 years 20 years కాదా, సక్సెస్ సినిమా 100 days అయినప్పుడు 100 days అయినప్పుడు 100 days అయినప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ రాశారు. 100 days అయినప్పుడు ఎస్. చీప్ టెక్నీషియన్లు అందరికీ చైన్లు మెడలో, అసిస్టెంట్ అందరికీ రింగు అనేది వాళ్ళు ప్లాన్ చేసింది. అది 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 ప్రొడక్షన్ వాళ్ళ మిస్టేకా ఎవరి మిస్టేక్ అని నాకు తెలియదు, కానీ నా పేరు అసిస్టెంట్లో రాశారు. ఓకే. నేను ఎప్పటికీ బలంగా నమ్ముతానంటే శివ సినిమాకి అంటే డైరెక్టర్ చీఫ్ టెక్నీషియన్, బట్ కో డైరెక్టర్ అనేవాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా అని నేను అనుకుంటా. కాబట్టి నేను కూడా చీఫ్ టెక్నీషియన్ లిస్ట్లో ఉండాల్సిన వాడు నేను అని నా ఫీలింగ్. అయితే ఏమైందంటే నన్ను అసిస్టెంట్లో రాసిన తర్వాత ఫస్ట్ అసిస్టెంట్లకి ఎవరికి రింగులు ఇచ్చేశారు, నాకు కూడా రింగ్ ఇచ్చారు, గోల్డ్ రింగ్ శివ అని రాసింది. సో అది ఇచ్చినప్పుడు నేను చీపుల్లో ఉండాలి, ఇది ఎందుకు ఇస్తున్నారు అని దీని వద్దని దాంట్లో అది ఎక్కపోతే ఏమవుద్ది, ఇది కూడా పోద్ది, అందుకని తీసుకొని తర్వాత అర్జీ పెడదాంలే సపరేట్గా అనుకున్నా. ఇదిగోండి రింగ్. ఓకే. అయితే ఇంతవరకు ఆ చీపులకి చేయలేనే కార్యక్రమం జరగల. అప్పుడు మంచి పని చేశారు, నా పేరు అసిస్టెంట్లో ఉంది కదా అనుకుంటాను అనమాట. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.